ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అన్న నేతలు. నకిలీ పోలీసుల గుట్టురట్టు. 12 మంది నిరుద్యోగుల నుంచి 85 లక్షలు వసూలు చేసిన నకిలీ పోలీస్ జంటను అరెస్టు చేశామన్న డీసీపీ సత్యబాబు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50,000కు మించి అభ్యర్థులు క్యారీ చేయకూడదు. రాజకీయ పార్టీల నేతలకు సూచనలు చేసిన ఎన్నికల సీఈఓ మీనా. శివనామ స్మరణతో మారుమ్రోగిన విశాఖ సాగర తీరం. సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తజనం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు కుదిరింది. ఏపీలో 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొత్తు ఖరారు చేసుకున్నట్లు టీడీపీ, జనసేన నాయకులు వెల్లడించారు. ఆయా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలను త్వరలోనే వెల్లడించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైంది. ఎన్డీఏలోకి టీడీపీ చేరింది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పొత్తు కుదుర్చుకున్నామని నేతలు తెలిపారు. ఈ 3 పార్టీల పొత్తులో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇస్తారోనన్నది త్వరలోనే వెల్లడించనున్నారు. బీజేపీ, జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు 6 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి, 7 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. విశాఖ పార్లమెంట్ స్థానంలో టీడీపీ పోటీ చేయడానికి సిద్ధపడుతుండగా బీజేపీ కూడా పట్టుపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువరించనున్నారు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన నకిలీ పోలీసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 85 లక్షల నగదు, కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెస్ట్ ఏసీపీ కార్యాలయంలో డీసీపీ 2 ఎం సత్యబాబు వెల్లడించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులు అవతారమెత్తారు. శ్రీకాకుళం జిల్లా మిర్యాలపుట్ట గ్రామానికి చెందిన హనుమంతు రమేష్ కుమార్ గతంలో సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాగే మోసాలు చేయడంతో సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి నిరుద్యోగులను మోసం చేయడం ప్రారంభించాడు. తాను రైల్వే ఎస్ఐనంటూ ఫేక్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాడు. ఈయనకు శ్రీకాకుళం జిల్లా సాలూరుకు చెందిన సాయి ప్రవీణ కూడా తోడైంది. ఇద్దరు కలిసి రైల్వే పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 12 మంది నుంచి 85 లక్షలు వసూలు చేశారు. వారికి నకిలీ హాల్ టికెట్లు ఇవ్వడం, ఫేక్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించి జాయినింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. ఈ విషయంలో మోసపోయిన నిరుద్యోగులు తమ డబ్బులు తమకు ఇవ్వమంటూ గొడవ పెట్టారు. వీరిని నకిలీ పిస్టల్తో బెదిరించేవాడు. దీంతో బాధితులంతా పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రమేష్ కుమార్, సాయి ప్రవీణలను అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ పిస్టల్, పోలీస్ యూనిఫామ్, ల్యాప్టాప్, కారు, 2 మోటార్ సైకిళ్లు, నగదును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ 2 సత్యబాబు సూచించారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. హనుమంతు రమేష్ కుమార్ అనేటువంటి ఆయన నకిలీ ఎస్ఐ పేరుతోటి కొంతమందికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం జరిగింది. ఈ విధంగా 12 మంది దగ్గర 12 మందిని మోసం చేసి 85 లక్షల రూపాయల వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పేసి అడిగారో ఆ కంప్లైనెంట్ని ఒక డమ్మీ పిస్టల్ తోటి చంపుతానని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది. ఈ నేరంలో ఆయనకి సాయి ప్రవీణ అనేటువంటి ఒక అతనితో పరిచయం ఉన్నటువంటి ఒక ఆమె కూడా సహకరించడం జరిగింది. వీళ్ళిద్దరి మీద కూడా 419, 420, 307, 368 ఐపీసీ, అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా నిందితులకి ఫేక్ ఎగ్జామినేషన్ ఒకటి, రైల్వే ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేరానికి పాల్పడినటువంటి రమేష్ కుమార్ అండ్ సాయి ప్రవీణని అరెస్ట్ చేయడం జరిగింది. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిరుద్యోగులు ఇటువంటి వారి వలలో పడి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ సమావేశంలో వెస్ట్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, పెందుర్తి సీఐ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఈ నెలలోని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. దీంతో ఆయా వార్డుల్లో పారామిలిటరీ దళాలు కవాతు నిర్వహిస్తున్నాయి.
మరోపక్క రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నియమావళిని వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు 10,000 కంటే ఎక్కువైన విలువైన వస్తువులు తీసుకెళ్లకూడదు. స్టార్ క్యాంపెయినర్లు 1,00,000కు మించి నగదు కలిగి ఉండకూడదు. పరిమితికి మించి ఉంటే నగదుతో పాటు ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఎన్నికల సీఈఓ మీనా హెచ్చరించారు. మద్యం, నగదు, కానుకల పంపిణీని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తామని చెప్పారు. 50,000కు మించి నగదు తీసుకెళ్లడం నిషేధమని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు నగరాల్లోని సమస్యాత్మక ప్రాంతాలకు ఇప్పటికే పారామిలిటరీ దళాలు దిగాయి. ఆయా వార్డుల్లో ఈ దళాలు కవాతు నిర్వహిస్తున్నాయి. పోలీస్ శాఖ రౌడీ షీటర్లను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నమైంది. విశాఖ సాగర్ తీరం శివనామ స్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి జాగారం చేసిన భక్తులంతా సముద్ర స్నానం ఆచరించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి జాగారం చేసిన భక్తులతో విశాఖ సాగర్ తీరం పోటెత్తింది. టీఎన్ఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు మాజీ ఎంపీ టి సుబ్బరామరెడ్డి కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకాలు నిర్వహించారు. బీచ్ రోడ్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా జాగారం చేసిన భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా అనేక ఆధ్యాత్మిక సంస్థలు బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశాయి. భక్తులు పోటెత్తడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ వరకు సాగర్ తీరం భక్తులతో పోటెత్తింది. విశాఖ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సముద్ర స్నానాలు ఆచరించారు. స్వామిని దర్శించుకొని పునీతులయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా శివుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆకాంక్షించారు. జీవీఎంసీ 9వ వార్డు కార్పొరేటర్ ఉమ్మడి స్వాతిదాస్తో కలిసి బీచ్ రోడ్ జోడుగుళ్లపాలెం వద్ద భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం సముద్ర స్నానాలు ఆచరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీచ్ రోడ్లో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. సముద్ర స్నానాలు ఏర్పాట్లు సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉమ్మడి దాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అందరూ కూడా పవిత్ర స్నానాలు చేస్తూ ఉన్నారు. సముద్రంలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సముద్ర తీరం అంతా కూడా మేము ఏర్పాట్లు చేసి అక్కడ మన మనుషులందరినీ పెట్టి ఎవరికి ప్రమాదాలు లేకుండా కాపాడే విధంగా కూడా చేసాం. అంతేకాకుండా ప్రసాదం నిన్నంతా కూడా ఉపవాసంలో ఉన్నారు. రాత్రి అంతా వాళ్ళు ప్రసాదాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండేలాగా మజ్జిగ కానీ పులిహార కానీ లేకపోతే రకరకాల స్వీట్స్ కానీ అన్నీ పెట్టి వాళ్ళకి మంచిగా చూసుకుంటూ ఉన్నాం. ఈరోజు మా కార్పొరేటర్ గారు ఉమ్మడి స్వాతిదాస్ గారు, అదేవిధంగా ఉమ్మడి దాస్ గారు, మిగిలిన మా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ ఈ జోడుగులపాలెం ఏరియాలో, ఎందుకంటే అరిలో ప్రాంతం 5 వార్డుల నుంచి అంతా కూడా ఇక్కడికే వస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ దగ్గరుండి ఎవరికి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ మంచిగా చూసి పంపిస్తూ ఉన్నారు. వీరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న పోటెత్తిన భక్తులు కూడా లక్షలాది మంది మన తూర్పు నియోజకవర్గం నుంచి వస్తూ ఉంటారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని సముద్ర స్నానాలు ఆచరించి, అలాగే ఇక్కడ ఎప్పుడూ లేనట్టుగాను బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు ప్లస్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కంబైన్డ్గా కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఇక్కడ స్థాపించబడింది. సో అందరికీ భక్తులందరికీ కూడాను ఆ సదాశివుని దర్శనం కోసం వచ్చిన భక్తులందరికీ కూడా ఈ దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఈసారి ఈ ఏర్పాటు కూడా మనకి ఎంవివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ ఏర్పాట్లు చేసిన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జేడీ నెల్లూరు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపావతి నియమితులయ్యారు. తన కుమార్తెను వెంట తీసుకుని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిరంతరం ప్రజాసేవలోనే తన కుటుంబం ఉంటుందని, తనలాగే తన కుమార్తెను కూడా ఆదరించాలని నారాయణస్వామి కోరారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అభ్యర్థి కృపావతి తెలిపారు.
ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మా పాప అయినటువంటి కృపాలక్ష్మి జీడి నెల్లూరుకి సమయాన కొత్తగా పెట్టారు. జీడి నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉండా, అదేవిధంగా జగనన్నకి రుణపడి ఉండా. అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడగా నిలిచినటువంటి మిథున్ గారికి వాళ్ళ తండ్రికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాము. ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా దీవించి నన్ను ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడీ నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓటర్లకు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీర్వదించాలని లీడర్లకు అందరూ కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నాకు అన్ని రకాలుగా తోడ్పడినటువంటి నా నియోజక ప్రజలకి పూర్తి విశ్వాసంతో నేను దేవుడికి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామిని మరి ఒక తూరి మా పాప జీవితాంతం ఆమె పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, కాంట్రాక్టుల దగ్గర తీసుకోలేదు, ఉద్యోగస్తుల దగ్గర. నా జీవితం అంతా పేద ప్రజల కోసం పయనించినాను. అదే దృక్పథంతో మానవ సేవ చేయాలనే దృక్పథంతోనే మా పాపకు కూడా నేను జగనన్న దగ్గర అడగటం, దేవుని ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో పాపకు వైఎస్ఆర్ పార్టీలో టికెట్ జీడీ నెల్లూరుకు రావటం, మీ అందరి సహకారం కూడా ఆమెకు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మీకు నమస్కారం. ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో మా అన్న జగనన్న గారి బ్లెస్సింగ్స్తో మా నాన్న కోరిక మేరకు నాకు ఈరోజు జీడీ నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్గా ఇచ్చినారు. చిత్తూరు జిల్లాకు పెద్దాయన పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదము, మా అన్న మిథునన్న దీవెనలతో ప్రతి ఒక్కరూ చెవిరెడ్డి సారు, కరుణాకర్ రెడ్డి సారు, సజ్జల గారు ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి వాళ్ళ బిడ్డగా ముందుకు పంపించారు. మా నాన్న ఎలా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలానే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని, నన్ను నమ్మి నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన జగనన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలానే జీడీ నెల్లూరు మంచి మెజారిటీతో గెలిపించి అన్నకు కానుకగా ఇస్తానని భగవంతుడిని వేడుకుంటూ, అన్న ఇంకా 30 ఏళ్ళైనా జగనన్నే సీఎంగా ఉండాలని, ప్రతి ఒక్క పేద హృదయంలో దేవుడి స్థానంలో ఉండే జగనన్న ఎప్పుడు పేదల ఆశీర్వాదంతో నిండు. పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన మెదడు వెన్నుముక లోపాలను నివారించడంలో పురోగతిని సాధించామని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. కాలేజీలోని తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రకమైన అధ్యయనం చేయడం భారతదేశంలోనే తొలిసారన్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైందన్నారు. ఎవరైనా యాక్సెస్ చేయడానికి ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. పోలిక్ యాసిడ్, టేబుల్ సాల్ట్ చేర్చడం వల్ల మెదడు, వెన్నుపాము అభివృద్ధిని ప్రభావితం చేస్తాయన్నారు. పోలిక్ యాసిడ్ లోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో ఎక్కువగా నాడీ మండల సంబంధిత సమస్యలు ఏర్పడి మరణానికి దారితీస్తాయన్నారు. ఈ అధ్యయనంలో అల్లూరు జిల్లాలోని 4 గ్రామాలకు చెందిన 1200 మంది పాల్గొని సహకరించారని చెప్పారు. ఈ అధ్యయనాన్ని దేశ విదేశాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల బృందం నిర్వహించిందని వెల్లడించారు. వెరీ ఇంపార్టెంట్ స్టడీ ఒకటి పబ్లికేషన్ నిన్నే పబ్లిష్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జామాలో గ్లోబల్ హెల్త్ పర్స్పెక్టివ్లో ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు పబ్లిష్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ దేని గురించి అంటే మనందరికీ తెలుసు, ఈ చిన్నపిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో ఈ న్యూరాలజీకి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అది యూజువల్గా బిడ్డ మొదటి 2 నుంచి 6 వారాలు టైంలో ఈ న్యూరల్ ట్యూబ్ అన్నది డెవలప్ అవుతుంది. ఆ న్యూరల్ ట్యూబ్లోంచే మనకి మెదడు, స్పైనల్ కార్డు అది డెవలప్ అవుతుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ కంజెంటల్ డిఫెక్ట్స్. ఇంచుమించులో మన భారతదేశంలో చూస్తే 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్లో ఈ కంజెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్ ఇన్ 10,000 ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఇట్స్ సచ్ ఏ కామన్ ప్రాబ్లం. సో దానివల్ల ఏమవుతాయంటే అందులో మేజర్గా ఎనెన్కెఫ్లీ అంటే మెదడు డెవలప్ అవ్వకుండా ఫార్మ్ అవ్వడం వల్ల వచ్చే డిఫెక్ట్ అయితే అసలు జీవితం కూడా ఉండదు. అది స్టిల్ బర్త్ కానీ డెలివరీ కూడా ముందు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ స్పైనా బైఫిడా అంటాం, అంటే ఈ స్పైనల్ కార్డ్ యొక్క డిఫెక్ట్స్ వల్ల
పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు, దానివల్ల ఆపరేషన్లు అవి చేయవలసి వస్తుంది. ఈ సాల్ట్ని మనం ఫోలిక్ యాసిడ్తో మిక్స్ చేసి మేము డాక్టర్ అనిల్ ఉన్నారు, అనిల్ ఇక్కడ రామకృష్ణ మిషన్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. వీళ్ళంటే కొన్ని ట్రైబల్ విలేజ్లో ఆల్రెడీ వాళ్ళంతమంది విలేజ్లో ఎంతమంది ఉన్నారు అన్నీ మనకు పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకొని ఒక 4 గ్రామాలను మేము వెళ్ళి అక్కడ విలేజెస్ కనీసం మేము ఒక 3 to 4 times ముందు వెళ్ళి మేము ఇలా స్టడీ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మనం అక్కడ చేయాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి, ఎథిక్స్ కమిటీ పర్మిషన్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫస్ట్ అవగాహన కల్పించాం. మనం అయితే ఇక్కడ ఒకటి ఉంది, మనం ఇచ్చిన సాల్ట్తో పాటు వాళ్ళు అక్కడ ఊర్లో కొనుక్కున్న సాల్ట్ కానీ వాడితే దానివల్ల ఉపయోగం ఉండదు. కొంత గ్రామంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామంలో ఉండే మహిళలందరినీ పిలిచి అమ్మ మేము ఈ సాల్ట్ మీకు ఫ్రీగా ఇస్తాం, మీరు ప్రస్తుతం ఊర్లో ఉండే షాప్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసాం, మీరు ఈ స్టడీ అయినంత వరకు ఈ 3-4 నెలల వరకు కూడా మామూలు సాల్ట్ అమ్మకండి, మేము మా సాల్ట్ ఇస్తాం, ఆ సాల్ట్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి అని. సో విలేజెస్ అందరూ కూడా అర్థం చేసుకున్నారు, దే కేమ్ ఫార్వర్డ్. సో దే హ్యావ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ద ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ సాల్ట్, అంటే వైటమిన్ కలిపిన సాల్ట్ వాడారు. మేము ఈ స్టడీలో ఏం చేసామంటే ముందు ఆ విలేజెస్లో సెలెక్ట్ పాపులేషన్కి అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళకి బ్లడ్ లెవెల్లో ఫోలిక్ యాసిడ్ ఎంత ఉంది అన్నది ముందు స్టడీ చేసాం. అప్పుడు ఒక 4 months పాటు వాళ్ళకి సాల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 3 months ఈ ఫోలిక్ యాసిడ్ లెవెల్ మనం ఇచ్చిన తర్వాత లెవెల్ ఎలా ఉంది, పెరిగిందా లేదా అన్నది చూసి. హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అన్న నేతలు. నకిలీ పోలీసుల గుట్టురట్టు, 12 మంది నిరుద్యోగుల నుంచి 85 లక్షలు వసూలు చేసిన నకిలీ పోలీస్ జంటను అరెస్ట్ చేశామన్న డీసీపీ సత్యబాబు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50,000కు మించి అభ్యర్థులు క్యారీ చేయకూడదు, రాజకీయ పార్టీల నేతలకు సూచనలు చేసిన ఎన్నికల సీఈఓ మీనా. శివనామ స్మరణతో మారుమ్రోగిన విశాఖ సాగర తీరం, సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.